జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మై. మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం. ముందు మాస గోచార ఫలితాల గురించి మనం వివరణ అనేది కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే, అంటే అశుభ రాశుల్లో ఉంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ కూడా తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు గురి కాగలుగుతారు. లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని కలుగజేస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రమే లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలను కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ కూడా. అందువలన వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వృషభ రాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 4వ స్థానంలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 5వ స్థానంలోను సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు 4వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే 10వ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఈ రకంగా ఉన్నాయి. అన్ని పనులు కూడా సిద్ధిస్తాయి. ధనలాభం ఉంటుంది. అధికారుల ప్రసన్నత, బంధు సౌఖ్యము, మిత్రులతో సత్కారక్షేపము, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత పదవి, శుభకార్యాలు చేస్తారు. కొంత గృహ సంబంధమైన చికాకులు ఉంటాయి. అశాంతి, సౌఖ్యలోపము, సంతానానికి అనారోగ్యం అనేది కలుగుతుంది. కొంత చిక్కులు అనేవి ఏర్పడతాయి. అయితే నెలలో మొదటి 15 రోజులు 50% శుభ ఫలితాలు పొందితే చివరి 15 రోజులు
70% శుభ ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారి కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రము. కుజుడు 2వ స్థాన ఫలితాలతో పాటుగా తన ప్రత్యేక దృష్టితో వీక్షించే స్థానాలైన 5, 8, 9 భావ ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. కార్యభంగము, శరీర బలహీనత, భయము, కఠినంగా మాట్లాడడం, శత్రు భయం కలగడం, ధన నష్టం, అధికారుల నిరాధరణ, అనవసరమైన ఖర్చులు, అకాల భోజనము, పాపకర్మల యందు ఆసక్తి కలిగి ఉండడం, వృధాగా ప్రయాణాలు చేయడం, ధన నష్టము వంటి వ్యతిరేక ఫలితాలు సంభవిస్తాయి. కేవలం ఇందులో 20% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే ఈ రాశి వారి కుజుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 3వ స్థానంలో, అంటే 4 రోజుల పాటు 3వ స్థానంలో సంచరిస్తే, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 4వ స్థానంలో, 24 నుంచి 30 వరకు 5వ స్థానంలో, అంటే వారం రోజుల పాటుగా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచరించినప్పుడు కొంత చెడు ఫలితాలను ఇస్తాడు. కొన్ని పనులు మాత్రమే కావడం, మాతృ సౌఖ్యం కలగడం, సంతోషం, బంధు సహకారం లభించడం, ధనలాభం, వస్తు ప్రాప్తి కలగడం లాంటివి జరుగుతాయి. ఇందులో 20% శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ రాశిలో ఇనుముమూర్తిగా, అంటే లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ధనధాన్య అభివృద్ధి, బుద్ధిబలము, కార్యసాధన కలుగుతుంది, వస్తు ప్రాప్తి కలుగుతుంది. 20% శుభ ఫలితాలు మాత్రమే కలుగుతాయి. ఎందుకంటే ఈ స్థానంలో లోహమూర్తిగా బుధుడు సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అనారోగ్యము, ఉష్ణబాధలు, భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు కలిగిన, 5వ స్థానానికి వేదస్థానమైన 2లో కుజుడి వేద వలన ఆరోగ్యము, సజ్జన సహకారం, ధనలాభం, కార్యానుకూలత, విలువైన వస్తువులు కొనడం లాంటివి జరుగుతాయి. ఈ స్థానంలో 75% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం, ఈ స్థానంలో రజతమూర్తిగా బుధుడు సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి గురుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రము. ఇందులో సంచరించడం ద్వారా ధన నష్టము, బంధు విరోధము, గృహంలో కల్లోలాలు, కార్యభంగము, దేశాంతర ప్రయాణాలు, అవమానము, ఉద్యోగ స్థానంలో వివాదాలు అనేవి కలుగుతాయి. 7వ స్థానాన్ని వీక్షించడం ద్వారా కొంత అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ధనలాభం, ఆరోగ్యము, సంతాన ప్రాప్తి, అలంకారాలు ప్రాప్తిస్తాయి. ఇందులో 70% శుభ ఫలితాలు మాత్రమే పొందుతాడు. ఎందుకంటే ఈ రాశిలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 5వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు, ధనధాన్య లాభం అనేది కలుగుతుంది, దాస జనసేవలు, మధుర పదార్థాలు లభ్యమవుతాయి, సంతాన వృద్ధి కలుగుతుంది, పెద్దల ఆదరణ లభిస్తుంది, మిత్రుల సహకారంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. కానీ ఇందులో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే పొందుతారు. ఈ రాశిలో శుక్రుడు లోహమూర్తిగా ఉంటున్నాడు మరియు శత్రుక్షేత్రంలో స్థితి చెంది ఉన్నాడు కాబట్టి. 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు రుణబాధలు, శత్రుబాధలు, కంగారు పడడం, అధికంగా డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. ఇందులో అతి తక్కువగా చెడు ఫలితాలు జరుగుతాయి. కారణం ఏంటంటే 6వ స్థానానికి వేదస్థానమైన 11లో రాహువేద వల్ల అన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఈ స్థానంలో సువర్ణమూర్తిగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి 100% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. వృషభరాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలోనూ ఉన్నాడు. ఆ స్థానము శనికి మూల త్రికోణం అయింది. స్వక్షేత్రము, మూల త్రికోణం 2 కూడా అయింది. 10వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే 4, 7, 12 స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. అనారోగ్యము, ధనమిత్రాది నష్టము, మనక్లేశము, కలత్ర బంధు నష్టము, వాత వ్యాధులు, వృధాగా ప్రయాణాలు చేయడం, అలసట, ద్రవ్య నాశనము, అనారోగ్యము వంటి వాటిలో అతి తక్కువగా
అశుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని తన మూల త్రికోణ రాశిలో ఉన్నాడు, అతి తక్కువగా తన స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి అతి తక్కువగా ఇబ్బందులు పెడతాడు. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు వృషభ రాశి వారికి 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 11వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి: పశులాభము, ధనలాభము, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు వంటివి అనుకూల ఫలితాలు జరుగుతాయి. ఇందులో 20% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రాహు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు వృషభ రాశి వారికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగం కలగడం, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపముతో పాటుగా కొన్ని అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి. ఇందులో తక్కువ అశుభ ఫలితాలు అంటే 20% శుభ ఫలితాలు జాతకుడు పొందుతారు. కారణం ఏంటంటే ఈ రాశిలో కేతువు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.